సినిమా బీభత్సం హిట్ అయింది, పేరు వచ్చింది, ఆయన జన్మ సార్థకమైంది. తెలంగాణ బిడ్డగా ఆయన రుణం తీసుకున్నాడు. ఈవేళ 2 కంట్రీస్ అని గొప్ప థాట్తో ఈవేళ ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్ అయిపోయింది. ఈవేళ ప్రపంచం కుగ్రామం అయిపోయింది. ఇలాంటి దశలో ఈవేళ జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి ప్రపంచం ఒక గ్రామం అయిపోవడం వల్ల 2 కంట్రీస్ కలిస్తే ఎలా ఉంటుంది? అమెరికా ఇండియా నేపథ్యంలో అయినా ఇప్పుడు వరకు ఆయన తీసిన ఎమోషన్స్, ఈ టచెస్ కాకుండా మానవ విలువలను, ఆర్థిక విలువలు డామినేట్ చేసుకునే దశలో మానవ సంబంధాల గురించి, ప్రపంచపరంగా మనుషులు నలిగిపోతున్న విధానం గురించి చాలా సున్నితంగా, కామెడీగా, టువర్డ్ ది ఫిల్మ్ కామెడీగా ఆయన చెప్తూ మళ్ళా ఈ సినిమాని ఆలోచింపజేసే విధంగా మళ్ళీ శంకర్ మార్క్ అనిపించే విధంగా చెప్తూ గొప్ప హిట్ కొట్టాలని, ఫర్దర్ విజిట్ డైరెక్ట్గా కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శంకర్ని. ఈరోజు శంకర్ గారు ఒక మంచి సినిమా తీయబోతా ఉన్నాను, తనకి పిచాన్ చేయడానికి రావాలి అని చెప్పి వారు పిలవడం జరిగింది. వాస్తవం నాకు పెద్దగా సినిమాల గురించి తెలియకపోయినా నేను కాస్త ఇష్టపడేది కామెడీ సినిమాలు. ఎందుకంటే ప్రజలు రోజు వాళ్ళ సమస్యలలో వాళ్ళు ఉంటూనే ఉంటారు, వాళ్ళకి సమస్యలు తెచ్చే వాళ్ళు ఉంటూనే ఉంటారు. సరే, సమస్యలు తీర్చడానికి కొంత మేము ప్రయత్నం చేసినా ప్రభుత్వాల వైపు నుండి కాస్త వాళ్ళకి ఉపశమనం కలిగించేది ఈ రోజుల్లో సినిమాలే. మరి ఆ సినిమాల్లో కొంత పెద్దలు న్యాయమూర్తి గారు చెప్పినట్లు కొంత మానవీయ కోణాన్ని చూపిస్తూ, అదే సందర్భంలో ఒక 2 గంటలు 3 గంటలు వాళ్ళను వాళ్ళు మర్చిపోయి ఇంకో ప్రపంచంలోకి వెళ్ళి ఉండాలని మనుషులు కోరుకుంటారు. సినిమాలు కూడా ఆ పద్ధతిలోనే వస్తేనే ఎక్కువ ఆదరణ వస్తూ ఉంది. మరి ఇటువంటి సందర్భంలో నేను ఒక మంచి కామెడీ సినిమాని తీస్తున్నానన్న 2 కంట్రీస్ పేరు మీద మలయాళంలో ఇప్పటికీ అది రిలీజ్ అయ్యి చాలా పెద్ద ఎత్తున 55 కోట్లకు పైగా మనీ కూడా చేసింది. అది మంచి సినిమానే, ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు, అట్లాంటి అవకాశం ఉన్నాయని చెప్పి వారు చెప్పినప్పుడు సరే యాక్టర్లు ఎవరున్నారని అడిగితే సునీల్ పేరు చెప్పారు. డెఫినెట్గా సునీల్ ఉంటే సక్సెస్ అవుతుందని చెప్పి నాకు కూడా అనిపించింది. వస్తానని చెప్పి రావడం జరిగింది. ఈరోజు మిత్రులు కేటీఆర్ గారు క్లాప్ కొట్టడం, పెద్దల దాసనారాయణరావు గారు వారి ఫస్ట్ షాట్ డైరెక్షన్ వర్క్ చేయడం చాలా సంతోషం. ఎంత చెప్పినా తక్కువే నారాయణమూర్తి గారి గురించి మనందరికీ తెలిసిన విషయాలే. సో నారాయణమూర్తి గారికి, అట్లాగే కళాసారథి చైర్మన్ ఎమ్మెల్యే నా మిత్రుడు రసమై బాలకృష్ణ గారికి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ గారికి, నగరకల్ ఎమ్మెల్యే వీరేశం గారికి, నల్గొండ జిల్లా జెడ్పీ చైర్మన్ బాలునాయక్ గారికి, అట్లాగే కిషన్ రెడ్డి గారికి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గారికి. ఇక సినిమా టీంకి వస్తే, ఇక్కడ సినిమాకి వచ్చి అడిగిన వెంటనే ఇమ్మీడియట్గా ఒప్పుకొని సంతోషంగా వచ్చి క్లాప్ కొట్టి ఈ సినిమాని, ఈ యూనిట్ని ఆశీర్వదించిన గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారికి, అలాగే ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేసిన దర్శకత్వ దాసనారాయణరావు గారికి, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా టీం తరఫున హీరో సునీల్ గారు ఎంతో కష్టపడి తన కాళ్ళ మీద తను నిలబడి స్వయం కృషితో ఏ బ్యాక్ బోన్ లేకుండా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా తన స్కిల్స్ మాత్రమే, తన ప్రతిభను మాత్రమే నమ్ముకొని పైకొచ్చిన నటుడు. అట్లాంటి ఒక మంచి యాక్టర్తో 2 కంట్రీస్ అనే ఒక మలయాళం సినిమా అక్కడ చాలా పెద్ద హిట్ అయింది. దిలీప్ హీరోగా చేసి, దిలీప్ బాడీ లాంగ్వేజ్కి సునీల్ గారి బాడీ లాంగ్వేజ్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. పూలరంగడ్ కూడా గతంలో సునీల్ గారు పూలరంగడ్ చేసిన సినిమా అక్కడ మలయాళంలో దిలీప్ చేశాడు. దాదాపు ఆ సినిమా తెలుగులో 25 crores కలెక్ట్ చేసింది ఆ సినిమా. సో డెఫినెట్గా కూడా అక్కడ అంత పెద్ద హిట్ అయిన సినిమా సునీల్ గారి బాడీ లాంగ్వేజ్కి, దిలీప్కి ఉన్న బాడీ లాంగ్వేజ్కి, అక్కడ ఉన్న కంటెంట్కి, ఇక్కడ ఉన్న కంటెంట్కి డెఫినెట్గా ఈ సినిమా బాగుంటుందని నమ్మకంతో ఈ సినిమా రైట్స్ తీసుకొని తెలుగులో నిర్మిస్తూ దర్శకత్వం వహించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అట్లాగే ఈ సినిమా టీం కూడా చాలా అద్భుతంగా సెట్ అయింది. కొన్ని సినిమాలకి టెక్నీషియన్స్ ఒక్కోసారి డేట్స్ ప్రాబ్లం వల్ల, రకరకాల కారణాల వల్ల సెట్ అవ్వరు. కానీ అనుకోకుండా అద్భుతమైన టెక్నీషియన్స్, మన డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ రామ్ ప్రసాద్ గారు అందరు డైరెక్టర్లతో హిట్లు ఇచ్చాడు. ఫస్ట్ టైం తను ఏ సినిమా చేసినా కూడా ఆ సినిమా హిట్టే.
అందరు హీరోలకు హిట్లు ఇచ్చాడు, స్టార్లందరికీ కూడా హిట్లు ఇచ్చాడు. అట్లాంటి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ మనకు దొరకటం. అట్లాగే శ్రీధర్ పెన్ చాలా పవర్ఫుల్ పెన్ అండి. మీరు ఈ సినిమాలో డైలాగులు చూస్తారు. అతన్ని తన కామెడీ మాత్రమే కాకుండా ఒక హ్యూమన్ ఎమోషన్స్ని అద్భుతంగా తను మోల్డ్ చేయగలిగాడు. మలయాళం సినిమాలో ఉన్న వాటి కంటే కూడా 100% స్ట్రెంగ్తెన్గా, వెయిట్గా, వర్త్ఫుల్గా, ఆలోచింపే విధంగా, ఆనందించే విధంగా డెఫినెట్గా ఈ సినిమా డైలాగులు ఉంటాయి. తనకు డెఫినెట్గా చాలా మంచి పేరు వస్తుంది. సో తర్వాత ఆ డైరెక్టర్ ప్రకాష్ ఇప్పుడు నెంబర్ 1 ఆ డైరెక్టర్గా పెద్ద సినిమాలు చేస్తున్నాడు. అట్లా కోటగిరి వెంకటేశ్వర గారు డైరెక్టర్ గారు, ఆయన గురించి మీకు ఇక చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం టాప్ 10 అంటే ఇండస్ట్రీలో టాప్ 10 సూపర్ హిట్స్ ఉంటే టాప్ 10లో 9 ఆయనే ఉంటాయి. మహాలక్ష్మి బ్యానర్లో మొదలుపెట్టినటువంటి చిత్రమే మొదటి చిత్రమే గొప్ప విజయం సాధించిన తర్వాత మరో విడత ఇది రెండవ చిత్రంగా శంకరన్న నిర్మించడం అనేది వల్ల మాకు అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో జైబోలో సినిమా ఎంత గొప్ప విజయవంతం సాధించి కోట్లాది మంది ప్రజలను చైతన్యపరిచిందో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత స్వరాష్ట్రంలో వస్తున్నటువంటి శంకరన్న మొదటి చిత్రం ఇది 2 కంట్రీస్ కాబట్టి సహజంగానే ప్రేక్షకులందరిలో కూడా ఒక కొత్త ఆసక్తిగా ఉన్నది. ఎన్నో సామాజిక పరమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి సినిమాలు తీసినటువంటి శంకరన్న మొట్టమొదటిసారిగా సునీల్ను అంటే ఒక కామెడీ హీరోని పెట్టి 2 కంట్రీస్ పేరిట 2 హృదయాల స్పందనలాగే 2 దేశాలలో జరిగినటువంటి ప్రతిస్పందనను ఒక కుటుంబ చిత్రంగా, ఒక హాస్యరత చిత్రంగా నిర్మించడం అనేది ఇది శంకరన్నకు చాలామంది సవాల్గానే భావించుకొని ఒక కొత్త ఆసక్తికి ప్రేక్షకుల్లో తెరలేసింది. ముఖ్యంగా శంకరన్న ఏ విధంగా అయితే ఎవరి సపోర్ట్ లేకుండా తనకు తానుగా క్రియేట్ చేసి మా నారాయణమూర్తి అన్న లాగానే ఎందరికో స్ఫూర్తినిచ్చినటువంటి నారాయణమూర్తి లాగానే ఒక గొప్ప చరిత్రకు శ్రీకారం చుట్టుకొని తనకు తానుగా నిలబడి పలు విజయవంతం చిత్రాలను అందించినటువంటి శంకరన్న లాగానే సునీల్ కూడా స్వతంత్రంగా ఎదిగొచ్చినటువంటి ఒక మంచి నటుడు కాబట్టి స్వతంత్రంగా ఎదిగినటువంటి ఒక దర్శకుడు, ఒక నటుడు మధ్యన వస్తున్నటువంటి ఒక కొత్త సినిమాగా దీనికి తప్పకుండా చరిత్ర ఉంటుంది. ఒక సెంటిమెంట్ రకంగా చూస్తే దిలీప్ గారిది ఫస్ట్ సినిమా నేను పోలరంగడు చేశాను, పాండిపడ అనే సినిమా, మలయాళం సినిమా. అది కూడా ఇక్కడే ఓపెనింగ్ జరిగింది, ప్రెస్ మీట్ కూడా ఇక్కడే జరిగింది యాక్చువల్గా. దానికి రైటర్ తినే శ్రీధర్ చెప్పాన. అలాగే నాకు మర్యాద రామన్నకి, జక్కన్నకి ఈయన రాంప్రసాద్ గారు కెమెరా చేస్తా. మేము ఎప్పుడు అనుకుంటూ ఉంటాం మనం పాజిటివ్ పీపుల్ కాబట్టి గ్యారంటీగా మనం చేస్తే సక్సెస్ వస్తుందని ఫీల్ అవుతూ ఉంటాం మేము ముగ్గురు ఎప్పుడైనా. సో ఈ సినిమా గ్యారంటీగా అంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా కూడా అందరినీ నవ్వించే సినిమా అవుతుందండి. కుటుంబం అంతా చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాని. ఎందుకంటే 2 కంట్రీస్ సినిమా గ్యారంటీగా 2 స్టేట్స్లోనే సూపర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. ఎందుకంటే జనరల్గా ఈ మధ్యకాలంలో నేను చేసిన సినిమాల్లో కొంచెం అంటే కామెడీ పాళ్ళు సరిపడా ఉండటం వల్ల ఒక యావరేజ్లుగా చలామణి అయినాయండి. కానీ ఇది కామెడీ ఎక్కువ ఉండటం వల్ల నాకు మంచి ఫుడ్ అండి ఇది. నేను ఎంత బాగా తింటే అంత పెద్ద హిట్ అవుతుంది అన్నమాట ఈ సినిమా. ఫ్యాక్ట్ అయితే చాలా అద్భుతంగా రాశాడు. మళ్ళీ పోలరంగడి తర్వాత ఈయన అలాగే అద్భుతంగానే చూపిస్తారు. సో మెయిన్ ఇందులో చెప్పుకోవాల్సి వచ్చింది, నన్ను నమ్మినందుకు ఈ సినిమాకి శంకర్ గారికి థ్యాంక్స్ చెప్పాలండి. నేను సునీల్ అన్నయ్య కలిసి పోలరంగడి సినిమా చేసాం, భీమవరం బుల్లోడు చేసామండి. ఇది 3వ సినిమా. శంకర్ గారు నాకు ఫస్ట్ ఫోన్ చేసి ఇలా సునీల్ సినిమా మనం 2 కంట్రీస్ చేస్తున్నాం, ఫస్ట్ పేరు చెప్పలేదండి, ఒక మలయాళం సినిమా చేస్తున్నాం, అదిరిపోద్ది, డెఫినెట్గా మీరైతే చాలా బాగుంటుంది అది అంటే 2 కంట్రీస్ సార్ అని అడిగాను. నేను అడిగితే చూసేసేమంటే నాకు ఇష్టమైన సినిమా సార్, అది రాసే అవకాశం ఇవ్వండి సార్, నాకు ఖచ్చితంగా బాగా రాస్తానండి, బాధ్యతతో రాస్తాను అని చెప్పాను. ఆయన నన్ను నమ్మి ఇచ్చారండి. సినిమా రాసేసాం, చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా ఫ్యామిలీ అందరూ సంతోషంగా నవ్వుకుంటూ ఎలాంటి వల్గారిటీ లేకుండా సినిమాలో డీసెంట్ కామెడీతో ఈ సినిమాని 100% నమ్మకంతో చెప్తున్నాం. ఖచ్చితంగా ఈ సినిమా అందరినీ నవ్విస్తాం, ఎలాంటి ఇది లేకుండాను. సో ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ అండి, అంటే విత్ హ్యూమన్ ఎమోషన్స్తో. ఇందాక శంకర్ గారు అన్నట్టు ఇదిగో ఇప్పటివరకు నేను కామెడీయే కొంచెం ఎక్కువగా నాకు స్కోప్ ఉంది, ఇవి రాయలేనేమని కొంచెం నాకు కూడా డౌట్ ఉండేది. ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇంక తెలియదు, రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయ్యి ఎమోషన్ సైడ్ కూడా నేను రాయగలను అనే నమ్మకం కలిగిస్తానని నేను అనుకుంటున్నాను. సో మీ అందరూ ఈ సినిమాని చూసి పెద్ద విజయం చేస్తారని, మహాలక్ష్మి బ్యానర్లో వచ్చే 2వ సినిమా కాబట్టి ఇంకా పెద్ద హిట్ చేసి నాకు సునీల్ అన్నయ్యకి ఇది 3వ సినిమా హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా రోజుల తర్వాత సినిమా తీస్తున్నాడు, చాలా సంతోషంగా ఉంది. సినిమా సూపర్ హిట్ అవ్వాలి కోరుకుంటున్నాను, నైజాం నేను చేయాలి కోరుకుంటున్నాను.
అలాగా. అండ్ ఆయన గైడెన్స్లో ఫాలో అవుతూ అండ్ వీ హెవ్ రిలీజ్ ద ఫస్ట్ సాంగ్ టుడే, చిరునామా సాంగ్ ఇది. అండ్ శేఖర్ చంద్ర అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చాడండి ఈ సినిమాకి. ఇంతకుముందు కార్తికేయ కూడా తన మ్యూజిక్ ఇచ్చాడు. అండ్ సో అవర్ కాంబినేషన్ ఇస్ బ్యాక్ అండ్ వీ గోన్ హ్యావ్ ఆడియో రిలీజ్ వెరీ సూన్. కానీ ఫస్ట్ సాంగ్ మాత్రం మాకు వి వినాయక్ గారి చేతుల మీదుగా అవ్వాలని చెప్పి చాలా కోరుకుండేది. అండ్ హీఈస్ అబ్లైజెస్ టుడే